వెల్కమ్ టు ఐటీమ్ స్పోర్ట్స్. ఐపీఎల్ మెగా వేలం 2025కి సంబంధించి మెగా వేలం ఈ నెల 24, 25 ఈ 2 తేదీలలో జరగనుంది. అయితే ఈ మెగా వేలానికి ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ అలాగే కేకేఆర్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఊచకోత కోసాడు. మామూలుగా బ్యాటింగ్ చేయలేదు, ఒక రేంజ్లో అద్దరగొట్టాడు. 4లు 6ర్లతో శివాలెత్తాడు. ఇది ఎక్కడ జరిగింది అంటే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 వేదికగా జరిగింది. యాక్చువల్గా అయితే శ్రేయస్ అయ్యర్ తను గతంలో ఉన్న ఫామ్ని బట్టి చూస్తే యాక్చువల్గా తను ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడాలి. కాకపోతే తను టెస్ట్ టీంకి ఆ సిరీస్కి ఎంపిక కానందున ప్రస్తుతం అతను దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీలో అయితే అతను ఆడుతున్నాడు. అయితే శనివారం హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై అలాగే గోవా మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తం ఓవరాల్గా 57 బాల్స్లో 11 ఫోర్స్ అలాగే 10 సిక్సెస్తో 130 పరుగులు చేశాడు. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో T20 ఇన్నింగ్స్ ఈ రేంజ్లో ఆడడం వల్ల ఇప్పుడు రాబోయే ఐపీఎల్ మెగా వేలంలో అతను ఎలాగో ఆక్షన్లో ఉన్నాడు. ఐపీఎల్ మెగా వేలానికి ఒక్కరోజు ముందు శ్రేయస్ అయ్యర్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడంతో సో దాదాపు వేలంలో ఉన్న ఫ్రాంచైజీలన్నీ అయ్యర్పై స్పెషల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అంతకంటే ముందే అయ్యర్ ఖచ్చితంగా ఏదో ఒక టీంకు కెప్టెన్గానో ఒక కీ ప్లేయర్గానో వెళ్తాడు. ఖచ్చితంగా అతనికి ఒక భారీ ప్రైజ్ అయితే వస్తుందని అందరూ ఊహించారు. సో ఇప్పుడు వేలానికి ముందు ఇంత మంచి ఫామ్ చూపిస్తూ ముఖ్యంగా T20లో ఇంత అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడడం, పైగా 130 రన్స్ ఒక పెద్ద స్కోర్ చేయడం, సెంచరీ చేయడం అనేది ఖచ్చితంగా మిగతా ఫ్రాంచైజీలన్నీ అయ్యర్పై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. 2024లో కేకేఆర్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి ఛాంపియన్గా కూడా నిలబెట్టాడు శ్రేయస్ అయ్యర్. 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్సే ఛాంపియన్గా నిలిచింది. ఆ జట్టుకు అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ ఎక్కువ క్రెడిట్ అనేది కోచ్ మెంటర్గా కేకేఆర్కు మెంటర్గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్కి ఎక్కువ క్రెడిట్ వెళ్ళింది. కెప్టెన్కి అంత క్రెడిట్ రాలేదు. అయితే మొత్తానికైతే ఒక ఛాంపియన్ టీంకు కెప్టెన్గా ఉండి కూడా అతను రిటైన్ కాకపోవడం అనేది ఐపీఎల్ వర్గాల్లో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఎందుకు కేకేఆర్ అయ్యర్ని రిటైన్ చేసుకోలేదు, ఎందుకు అయ్యర్ కేకేఆర్ టీంలోనే ఉండలేదు అనే ఈ చర్చలో భాగంగా కేకేఆర్ ఓనర్స్ చెప్పారు అయ్యర్ మా ఫస్ట్ ప్రియారిటీ రిటెన్షన్, కానీ కాకపోతే అయ్యర్ అందుకు ఒప్పుకోలేదు, అందుకే మేము రిలీజ్ చేయక తప్పలేదు అన్నట్లు వాళ్ళ వర్షం వాళ్ళు చెప్పుకొచ్చారు. సరే, కేకేఆర్ టీంలో ఏమైనప్పటికీ కూడా అయ్యర్ ఇప్పుడు 2025 కోసం జరగబోతున్న మెగా వేలంలో అయితే తను ఆక్షన్లో ఉండబోతున్నాడు. తన కోసం చాలా దాదాపు ఒక 3-4 ఫ్రాంచైజీలు అయితే చాలా గట్టిగా వేలంలో పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మనం ఢిల్లీ క్యాపిటల్స్ మళ్ళీ గతంలో కూడా అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా వ్యవహరించాడు. సో ఇప్పుడు కూడా ఈ మెగా వేలంలో అయ్యర్ను దక్కించుకొని తమ టీంకి కెప్టెన్గా చేసుకోవాలని కూడా ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్కి గతంలో కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ తను కూడా ఇప్పుడు ఆక్షన్లో ఉన్నాడు. తనను కూడా ఢిల్లీ రిలీజ్ చేసింది. సో ఈ నేపథ్యంలో అయ్యర్ను తమ కెప్టెన్గా తీసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బలంగా అయితే వేలంలో కాంపిటీషన్ చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా అయితే వేలానికి ముందు రోజు శ్రేయస్ అయ్యర్ ఇలాంటి ఊచకోత బ్యాటింగ్ చేయడం అనేది తనకి ఇంకో ప్రైజ్ అంటే తనకు వేలంలో దక్కే అమౌంట్ని కాస్త పెంచుతుందని మనం అనుకోవచ్చు సరదాగా. ఎందుకంటే ఖచ్చితంగా ఇంత మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్ను ఎవరు కూడా ఏ ఫ్రాంచైజీ అయినా వదులుకోవడానికి అంత ఇష్టపడదు. సో ఖచ్చితంగా అలాంటి ప్లేయర్, అంత మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్, పైగా కెప్టెన్గా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యాడు, కేకేఆర్ని ఛాంపియన్గా నిలబెట్టాడు. సో అలాంటి ప్లేయర్ను, ఒక యంగ్ ప్లేయర్ని తీసుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు అయితే ఆసక్తి చూపిస్తాయి. సో ఓవరాల్గా చూసుకుంటే వేలానికి ముందు అయ్యర్ ఈ ఇన్నింగ్స్ ఆడడం, ఆ ఇన్నింగ్స్ అతనికి చాలా ప్లస్ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఒక బిగ్ అమౌంట్ అయితే తన బ్యాంక్ బ్యాలెన్స్లో పడే సూచనలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మరి అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.